హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్యామ్. మీరు చూస్తున్నది శ్రేయస్ ఇన్ఫోటెక్. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో ఇంక్ ప్రింటర్ కి సంబంధించి మనం రెగ్యులర్ గా ప్రింట్ తీస్తున్నప్పుడు కొంతకాలం తర్వాత కలర్ లేదా బ్లాక్ అండ్ వైట్ లో ఏదైనా మ్యాటర్ కానివ్వండి లేదా ఇమేజ్ కానివ్వండి ప్రింట్ తీసినప్పుడు పేపర్ పై ఇలా స్క్రీన్ లో చూపించినట్టు ఎక్స్రే నెగటివ్ లా లేదా మ్యాటర్ లైనింగ్స్ మధ్యలో ఫాంట్ హైడ్ కావడం గానీ లేదా లైన్స్ అసలు ప్రింట్ కాకపోవడం గానీ జరుగుతుందా? అయితే ఇది మనమే ఒక చిన్న చిట్కా ద్వారా ఎలా ఫిక్స్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చివరి వరకు చూడండి. సో మొదటగా ఇలా ఎక్కువగా ఇంక్ ట్యాంక్ ప్రింటర్ లోనే జరుగుతుంది. ఎందుకంటే ఇంక్ ప్రింటర్ లో పేపర్ పై ప్రింట్ చేసేటప్పుడు పేపర్ అలానే ఉండి కేవలం హెడ్ మాత్రమే అటు ఇటు కదులుతూ ఉంటుంది. అలా కదిలినప్పుడు హెడ్ లోని నాజిల్లోకి పేపర్ పై ఉన్న డస్ట్ లోనికి వెళ్లడం వల్ల తిరిగి ప్రింట్ చేసేటప్పుడు హెడ్ దగ్గర జామ్ అయి ప్రింట్ సరిగా పడనివ్వకుండా మధ్యలో అడ్డొస్తుంది. అందువల్ల ఇలా నెగటివ్ గా కానీ లేదా లైనింగ్స్ మధ్యలో గ్యాప్ రావడం గానీ జరుగుతుంది. సో దీనిని ఫిక్స్ చేయడానికి ప్రతి ప్రింటర్ కి సంబంధించి డ్రైవర్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత సెల్ఫ్ రిపేరింగ్ సంబంధించిన ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఆ ఆప్షన్ ఇప్పుడు ఎక్కడుందో చూపిస్తాను. సో మొదటగా మీ పీసీ లేదా ల్యాప్టాప్ లో విండోస్ బటన్ ని ప్రెస్ చేసి సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. తర్వాత ఇందులో డివైజెస్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో లెఫ్ట్ సైడ్ ప్రింటర్స్ అండ్ స్కానర్స్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు రైట్ సైడ్ లో ఇక్కడ మీ ఇంక్ ప్రింటర్ నేమ్ వస్తుంది. ఒకవేళ రాకుంటే ఇంక్ ప్రింటర్ ని ఆఫ్ చేసి ఆన్ చేయండి అండ్ పీసీకి విత్ కేబుల్ ద్వారా కనెక్ట్ అయి ఉండాలి. అప్పుడే ఇక్కడ చూపిస్తుంది. సో వన్స్ ఇక్కడ ప్రింటర్ ని చూపించాక దానిని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మధ్యలో ఉన్న మేనేజ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ప్రింటర్ ప్రిఫరెన్స్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ విండోలో మెయింటెనెన్స్ ట్యాబ్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో హెడ్ క్లీనింగ్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ విండోలో స్టార్ట్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు న్యూ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో మీ ప్రింటర్ సెల్ఫ్ మెయింటెనెన్స్ కి సంబంధించి స్టేటస్ ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు మీ ప్రింటర్ హెడ్ పై ఉన్న డస్ట్ పార్టికల్స్ ని వేస్టింగ్ ప్యాడ్స్ లోకి త్రో చేస్తుంది. సో దీనికోసం ఒక 2 నుంచి 5 నిమిషాల టైం పడుతుంది. వెయిట్ చేయండి. ఇప్పుడు ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు స్క్రీన్ లో చూపించినట్టు మీ ప్రింటర్ కి సంబంధించి ఆన్ ఆఫ్ లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ప్రింటర్ ఓపెన్ చేసి చూస్తే మధ్యలో రోలర్ ఆగుతూ తిరుగుతూ ఉంటుంది. టెన్షన్ పడకండి, దీని అర్థం సెల్ఫ్ రిపేరింగ్ చేసుకుంటుందని అర్థం. సో వన్స్ రిపేరింగ్ అయ్యాక ఇక్కడ 100% ప్రోగ్రెస్ చూపిస్తుంది. ఇప్పుడు ఫినిష్ చేసేయండి. తర్వాత క్లోజ్ చేయండి. ఇప్పుడు మీకు నేను మళ్ళీ ఫ్రెష్ పేపర్ పై ప్రింట్ చేసి చూపిస్తాను. సో మన పేపర్ ప్రింట్ అవుతుంది. సో వన్స్ ప్రింట్ అయ్యాక ఇక్కడ మీరు చూడొచ్చు పేపర్ నీట్ గా ఒక డాట్ కూడా లేకుండా క్లియర్ గా ప్రింట్ అయింది. సో ఇలా మీ ప్రింటర్ యూసేజ్ ని బట్టి మంత్లీ ఒకసారి తప్పకుండా వాడినా కానీ లేదా వాడకున్నా కానీ సెల్ఫ్ రిపేరింగ్ చేసుకోవాలి. అప్పుడే మనం ప్రింట్ తీసే పేపర్ నీట్ గా ప్రింట్ అవుతుంది. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్.